హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా పెద్ది. ఈ సినిమా రీసెంట్ గా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల తర్వాత ఈ సినిమాకి డిఓపిగా పనిచేస్తున్నటువంటి రత్నవేలు గారు ఒక తమిళ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ గారి గురించి కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, రామ్ చరణ్ గారు వెరీ వెరీ న్యాచురల్ పర్ఫార్మర్, అలాగే ఈ పెద్ద సినిమా కూడా బ్రిలియంట్ స్టోరీ అని కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, సినిమా రిలీజ్ అయ్యాక మీరే మాట్లాడుకుంటారని కూడా చెప్పారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, రత్నవేలు గారు డిఓపిగా మాత్రమే తెలుసు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన డైరెక్షన్ కూడా చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, బుచ్చిబాబు గారు ఈ సినిమా షూట్ లో కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు షార్ట్ ఓకే అని చెప్పేవారట, కానీ రత్నవేలు గారు ఇవేం పట్టించుకోకుండా వన్ మోర్ బుచ్చి అనేవారట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, దీన్ని బట్టి రత్నవేలు గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. అటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి చాలా సార్లు సింగిల్ టేక్ లో ఒకే చెప్పేశారట. ఎక్కడైనా ఒకవేళ తనకి కొంచెం మరొకసారి చేస్తే బాగుంటుంది అనిపిస్తే కనుక నిర్మోహమాటంగా వన్ మోర్ బుచ్చి అని డైరెక్ట్ గా చెప్పేవారట. దట్ ఈస్ రత్నవేలు గారు. ఎందుకంటే స్క్రీన్ ఎలా ఉందనేది ఈ డిఓపి గారికి బాగా తెలుస్తుంది. అందువల్ల కొన్ని సార్లు రత్నవేలు గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని కొన్నిసార్లు రత్నవేలు గారే టేకింగ్ తీసుకునేవారట. అంటే ఒకసారి ఆలోచించండి, రత్నవేలు గారికి రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి ఆ బాండింగ్. ఎందుకు చెప్తున్నానంటే, రత్నవేలు గారికి రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సైరా, ఆ తర్వాత రంగస్థలం, ఇప్పుడు పెద్ది. ఇలా చెప్పుకుంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నావు కాదు, ఆయన రీసెంట్ గా జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ సినిమా మీద మీరు ఎన్ని అంచనాలని పెట్టుకోండి, ఆ అంచనాలకు కొంచెం ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువగా ఉండే ప్రసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.